ఓం నమ శివాయ. ఓం హరోం హర హరోం హర హరోం హర. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా, అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం, అలానే ఆయనకి షణ్ముఖుడు అనే పేరు ఎలా వచ్చింది, అలానే మనకి తారకాసురునితో యుద్ధం ఎలా జరిగింది, దేవసేన వల్లి దేవతలతో పెళ్లి ఎలా జరిగింది, ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నటువంటి కథనాలను మీకు తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ రహస్యం అనేది ప్రతి ఒక్కరూ కూడా స్కంద షష్ఠి రోజున కానివ్వండి, లేదా మంగళవారాలలో తప్పకుండా మీరు ఈ కథను కనుక విన్నట్లయితే మీకు ఏదైనా దోషాలున్నా కూడా తొలగిపోతాయట అండి. అంతటి శక్తివంతమైనటువంటి కథలు ఇవన్నీ కూడా. అయితే నేను ముందుగా ఉన్నటువంటి కథ వచ్చేసి కుమారస్వామి జన్మ రహస్యము. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు కైలాసంలో కామకేలు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. అమరుల ఆనందానికై వివాహమాడాడు మహేశ్వరుడు. శివశక్తుల రతిక్రీడ విలాసాల వల్ల లోకాలు తల్లడిల్లసాగాయి. శివపార్వతుల భారాన్ని భరించలేక ఆదికూర్మము ఆదిశేషువులు కృంగిపోసాగాయి. ప్రాణాధారమైనటువంటి వాయువు స్తంభించింది. అమరేశ్వరునితో సహా అమరులందరూ విష్ణుమూర్తిని వెంట పెట్టుకొని కైలాసంలోని శివ అంతఃపురం ద్వారం దగ్గర సమీపించారు. ఎలుగెత్తి శివుని స్తుతించారు. శివునికదే రేతస్సును స్ఖలించే సమయం. వెంటనే బయటకు వచ్చాడు. మీరు మరికొంత సమయం వేచి ఉంటే మంచిది జరిగేది, మీ కోరికలన్నీ తీరేవి. కానీ ఇప్పుడు బయటకు పిలిచారు, నా రేతాన్ని మీరే స్వీకరించండి అని అక్కడున్నటువంటి బ్రహ్మాద్రుదులకు విన్నమించాడు. అందరి అంగీకారంతో అగ్నిదేవుడు పావురంగా మారి శివరేతస్సును స్వీకరించాడు. పార్వతీ కోపం పరాకాష్ఠకు చేరింది. సంభోగపు మధ్యలో నా గమనాన్ని నాకు కాకుండా చేశారు. మీ కారణంగా నాకు పుత్రులు కలిగే భాగ్యం తప్పిపోయింది. ఈ పాపం ఊరికే పోదు. నా వలనే మీరు, అంటే మీ దేవతలందరూ కూడా సంతానహీనులవుతురు కాక అని శపించింది. శివరేతస్సును స్వీకరించిన అగ్నితో నీవు నిత్య కష్టాల పాలవుతావు, సర్వభక్షుడివై పోవు కాక అని శపించింది. అగ్నిహోత్రుడు శివ వీర్యాన్ని స్వీకరించినందువలన దేవతలందరూ స్వీకరించిన వారైరి. ఆ కారణంగా వారందరూ గర్భం దాల్చారు. మహేశ్వరుని మరలా శరణుజొచ్చారు. వదిలేయమన్నాడు ఈశ్వరుడు. వమనం చేసుకోమన్నారందరూ. అగ్నికి మాత్రం అది సాధ్యపడలేదు. అగ్నిహోత్ర, శీతాకాలంలో ఉదయాన్నే ఎవరు చన్నీటితో స్నానం చేస్తారో నా రేతస్సుని వారి యందు ప్రవేశపెట్టమని నారదునిచే చెప్పించాడు. గంగలో స్నానమాచరిస్తున్నటువంటి సప్తర్షుల భార్యలను కనుగొన్నాడు అగ్ని. విపరీతమైన చలికి వణుకుతూ చలిమంటలు కాగుతున్నారు. వెంటనే అరుంధతి వారించింది. వద్దని చెప్పి వినలేదు. మిగిలిన సప్తర్షుల భార్యలు వారి రోమాల గుండా శివరేతస్సును ప్రవేశపెట్టి తన బాధను బాపుకున్నాడు అగ్నిదేవుడు. ఋషిపత్నుల పతులకది శంకించి భార్యలను ఇంట నుండి వెడగొట్టారు. భర్తలను విడవలేక రేతస్సును భరించలేక కైలాస శిఖరమున విసర్జించాలని మునిపత్నులు హిమవంతుడు కూడా భరించజాలక వాయుదేవుని సహాయమున గంగలో కలిపేశారు. గంగాదేవియు శివరేతస్సు యొక్క వేడిమిని భరించలేక తన కెరటాలతో చిన్నాభన్నం చేసి ఒడ్డున ఉన్న రెల్లుగడ్డి పొదల్లోకి రేతస్సును గెంటివేసింది. అలా 6 చోట్లు కలిసి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు శివరేతస్సు కుమారుడిగా రూపం దిద్దుకుంది. ఇప్పుడు కుమారస్వామి ఆవిర్భావం. విశ్వామిత్రుడు ఒకనాడు అటువైపు సంచరిస్తూ శివరేతస్సుతో వెలిగిపోతూ రెల్లు దుబ్బల్లో పడి ఉన్న ఒక పసికందును చూశాడు. శివరేతస్సు నుండి ఉద్భవించిన బాలుడని తెలుసుకొని తలవంచి నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడిని బ్రహ్మగా చేసి తనకు జాతక కర్మలు నెరవేర్చమన్నాడు శివుడు. అగ్ని కూడా అక్కడికే వచ్చి ఆ బాలుడిని ముద్దాడి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధంతో పర్వతం యొక్క దాని శిఖరాన్ని బద్దలు కొట్టాడు ఆ బాలుడు. ఇది తెలిసిన తారకుడు ఈ కుమారుణ్ణి వధించమని సైన్యాన్ని పంపాడు. సైన్యంతో సహా శిఖరాన్ని మట్టుపెట్టాడా బాలకుడు. లోకాలు గగ్గోలు పుట్టాయి. ఇంద్రుడు సైన్యంతో వచ్చి ఆ బాలకుని కుడి భాగాన కొట్టాడు. వెంటనే శాకుడనే పురుషుడు ఉద్భవించి విజృంభించాడు. ఎడమవైపు కొట్టగా విశాఖుడు, హృదయాన్ని కొట్టగా నైగముడనే మహాపురుషులు ఉద్భవించి నా కాదిపుని నరకపోయేసరికి బ్రహ్మలోకం నుండి పరుగున బ్రహ్మ వచ్చి బాలుడిని శాంతింపచేశాడు. ఇంద్రుడు పరారైనాడు. షణ్ముఖుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆ సమయంలోనే 6 మునిపత్నులు ఇతడు నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకున్నారు. ఎవరికి వారే ముందుగా స్తన్యం ఇవ్వాలనుకున్నారు. ఇది గ్రహించిన బాలుడు 6 తలలతో దర్శనమిచ్చాడు. అందుచే కుమారుణ్ణి షణ్ముఖుడయ్యాడు. 6 మునిపత్నుల వద్ద ఏకకాలంలో స్తన్యం స్వీకరించాడు.
కృత్తికుల 6 కుమారుణ్ణి తమతో తీసుకొని పోయారు. కార్తీకుడు కైలాసమునకు ఏ విధంగా వచ్చాడో తెలుసుకుందామండి. కైలాసంలో పార్వతీదేవి ఒకనాడు భర్తను చూచి అలనాడు స్ఖలించిన వీర్య విషయం ప్రస్తావించింది. వెంటనే శివుడు సకల దేవతల సహాయంతో కుమారస్వామి జన్మ విషయాలను తెలుసుకున్నాడు. కైలాసమునకు రమ్మని నందికేశ్వరునికి చెప్పి పంపారు. కృత్తికలు నన్ను సాకినందున కార్తీకుడయ్యాడు. నందీశ్వరుడు కుశల ప్రశ్న ప్రసంగమున శివ ఆహ్వానాన్ని విశదపరిచాడు. కైలాసానికి రమ్మని ఆహ్వానించాడు. దానికి కార్తికేయుడు అంగీకరించాడు. కృత్తికలకు జ్ఞానోపదేశం చేసి పార్వతి పంపిన ప్రత్యేక వాహనంలో ప్రయాణమయ్యాడు కార్తీకుడు. కైలాసానికి వచ్చి శివపార్వతులను ప్రణమిల్లాడు. పోయిన కన్నకొడుకు కనిపించినంత ఆనందపడ్డారు. ముద్దు ముచ్చటలు ముగిశాయి. ఇప్పుడు కుమారస్వామికి పట్టాభిషేకం. దేవతల సమక్షంలో పుత్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు పరమశివుడు. త్రిశూలాన్ని, పినాకిని పరమశివుడు శక్తి అనే ఆయుధాన్ని, పాశుపత్యాన్ని, శాంభవి విద్యను ప్రసాదించాడు. రత్నహారాన్ని, వైజయంతి అనే ఖడ్గహారాన్ని ప్రసాదించాడు విష్ణుమూర్తి. యజ్ఞోపవీతాన్ని, గాయత్రి మంత్రాన్ని, వేదాన్ని, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని అర్పించాడు బ్రహ్మదేవుడు. ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని దేవేంద్రుడు. వరుణుడు శ్వేతఛత్రమాలికను, సూర్యుడు కవచాన్ని, మనోవేగంగల రథాన్ని సమర్పించాడు. యమధర్మరాజు యమదండాన్నిచ్చాడు. అమృత కలశాన్ని చంద్రుడు, అగ్ని మహాశక్తిని దారపోశాడు. కుబేరుడు గదని, వాయువు వాయువస్త్రాన్ని, త్రిశూలాన్ని శానకుడు, నివృత్తి స్వఖేయుధాన్ని, మిగిలిన వారు నానావిధ అస్త్రశస్త్రాల్ని, మన్మధుడు కామాస్త్రాన్ని, కామ విద్యను, క్షీరసాగరుడు మణిమయ రత్నాలను వసంగారు. దివ్యాభరణాన్ని, పట్టుబట్టలనిచ్చాడు హిమవంతుడు గరుత్మంతుడు. చిత్రాభరుడనే తన కొడుకునే వాహనంగా వసంగాడు. తామ్రచూడం అనే కోడిని సమర్పించాడు అరుణుడు. పార్వతీదేవి తన చిరునవ్వుతో చిద్విలాసంగా చిరంజీవిత్వము, ఐశ్వర్యాన్ని ప్రసాదించింది. లక్ష్మీదేవి సమస్త సంపదలను, సావిత్రీదేవి సిద్ధ విద్యలను ఇచ్చారు. అంతటా శివుడు అందరినీ ఉద్దేశించి ఈ ఆనంద సమయంలో మీకేం కావాలో కోరుకోండి అని అన్నారు. వెంటనే దేవతలందరూ తారకాసురుడు మమ్మల్ని హింసించుచున్నాడు, నీ కుమారుణ్ణి పంపి మా బాధలను బాపుమని వేడుకొన్నారు. శివుడు కుమారుణ్ణి తారకాసుర వధకై నియుక్తిని చేశాడు. విష్ణుమూర్తి నాయకత్వంలో కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి అభిషేకించారు. పెద్దల దీవెనలతో తారకాసురునిపై దండెత్తాడు షణ్ముఖుడు. కార్తికేయుడు తారకాసురుని ఎలా వధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేవదానవులకు మహాగ్ర యుద్ధం జరిగింది. వీరభద్రుడు, తారకాసురుడు ద్వంద్వ యుద్ధంలో తలపడ్డారు. వీరభద్రుని వీరావేశాన్ని చూచి అతని చేతిలో తారకాసురుడు అంతమొందుట కష్టమని సృష్టికర్త బ్రహ్మ, మీ ముగ్గురు అంటే శివుడు, వీరభద్రుడు, కార్తికేయుడు ఒకరిని మించిన ఒకరు ఇంకొకరు, మిమ్మల్ని ఏ శక్తులు జయింపచాలవు. కానీ తారకాసురునికి వరమిచ్చినది నేను. ఇప్పుడు కనుక నీవు తారకాసురుని వధించితే నా పరువేంగాను, అందులో అప్రదిష్ట పాలవుతాను. పైగా నీ తమ్ముడు కుమారస్వామి యొక్క ఆవిర్భావము వశ్యకతకు సార్థకముండదు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఈలోగా విష్ణుమూర్తి తారకాసునితో తలపడి భంగపడ్డాడు. వీరభద్రుడి హితాత్మనుమానానికి మరింత క్రుద్ధుడయ్యాడు. షణ్ముఖుడు సమయాన్ని ఆలోచించి, అన్నా వీరభద్ర ఆగు, నీ వీరత్వాన్ని వీడి ముందు వ్యర్థపరచకు. నీ అంతటి వాణ్ణి తమ్ముణ్ణి నాకొదిలే, వీణ్ణి నేను సంహరిస్తాను అంటూ తారకాసుడితో తలపడ్డాడు కార్తికేయుడు. ఆ భయంకర యుద్ధంలో లెక్కకు మిక్కటముగా మహాయోధులు మృతి చెందారు. భయంకరముగా కార్తికేయుడు కొట్టిన దెబ్బకి మూర్ఛిల్లాడు తారకాసురుడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. గొప్ప కలకాలం రేగింది. కానీ తారకాసురుడు మళ్ళీ కోలుకొని విజృంభించాడు. ఇంకా షణ్ముఖుడు ఉపేక్షించదలచలేదు. తన శక్త్యాయుధాన్ని అందుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రార్థించి తన వేలాయుధంతో ఒక్క వ్రేటు వేశాడు తారకాసురుని. అంతే, తారకాసురుడు అంతమయ్యాడు. జయ జయ నినాదాలు మిన్నుముట్టాయి. కుమారస్వామి తేజస్సు ఎల్లడెలా వ్యాప్తి చెందింది. సమస్త లోకాలు సంతోషాన్ని సంతరించుకున్నాయి. విజయోత్సాహంతో కార్తికేయుడు కైలాసానికి ప్రవేశించాడు. పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లాడు. వేల్పులందరూ వేణోళ్ళ పొగిడారు, ఆనలాడారు అమరులందరూ. ఇప్పుడు కుమారస్వామి యొక్క కళ్యాణం. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరులతో, ఆది దంపతులారా, మీ కుమారుడు కార్తికేయుడు మార్గశీర్ష మాసమున శుద్ధ షష్ఠియందు జన్మించాడు. పుట్టడమే తడవుగా సింహసార్ధులాది క్రూర మృగములను వధించి వాటితో స్నేహం చేశాడు. అటు తర్వాత క్రౌంచ పర్వతాన్ని బ్రద్దలు కొట్టాడు. పిమ్మట రాక్షస సంహారము, ఆపై దేవేంద్రునితో పోరు సల్పిన షణ్ముఖుడు రేపటి ఏకాదశము దినమున దేవసేన కన్యకతో వివాహము మహోత్సవం
మూలముగా గావించుట అత్యంత శుభకరము అని విన్నవించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుని పురోహితునిగా నియమించారు. కుమారస్వామిని ఉపనయన హటువుగా చేశారు. విధాత దగ్గరుండి విధి విధానములు కుమారస్వామికి యజ్ఞోపవిత ధారణ మొనరింప చేశాడు. తండ్రి పరమశివుడు కుమారునికి బ్రహ్మోపదేశము ఉపదేశించారు. శుభముహూర్తములో ఏకాదశి నాడు కుమారస్వామి దేవసేనలకు రంగరంగ వైభవంగా వివాహ మహోత్సవమును గావించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ పార్వతులు దేవతలు మునులు సకల సనందాది మహర్షులు దిక్పాలకులు పతివ్రత శిరోమణులు నారద తుంబురులు అతిగా గల ఘనసేవ యంతములు తమదను విధ విధానములు ఆశీర్వచనములు నొసంగిరి అమోఘ వరములు నొసంగారు. త్రిమూర్తులు అత్యంత వైభవంగా దేదీప్యమానంగా ఆనందాది రేఖములు అతిశయింపగా అమరులందరూ అత్యుత్సాహముతో నున్న సమయమున త్రిలోకమునకు ఆధిపతి అయిన మహేంద్రుడు అందరి సమక్షంలో పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి ఇట్లు చెప్పసాగాడు. షణ్ముఖుడు సైన్యాధ్యక్షుడగుట జగముల నేలే జగత్ప్రభువులారా, నేటితో మా కష్టములు గట్టెక్కినవి. అసురులందరూ అమరులై కయ్యానికి కాలు దువ్వుట నిత్యకృత్యమైంది. వారు మమ్మల్ని ప్రతినిత్యం హింసించుచున్నారు. వారి వరగర్వమన చట్కాన్ని మీ కుమారుడు శరణువనే సాటి దేవతల సైన్యాధ్యక్షునిగా మేమెల్లరము కుమారస్వామిని అర్హునిగా ఎన్నుకుంటున్నాము. కావున సహృదయముతో మీ అంగీకారము కూడా సెలవివ్వండి అన్నాడు. ఆ పలుకులు అక్కడున్న వారంతా పరమానంద భరితులై హర్షమోదములు తెలిపారు. పార్వతీ పరమేశ్వరులు పరమ సంతుష్టులైనారు. సుబ్రహ్మణ్యేశ్వరుని సర్వ సైన్యాధ్యక్షులుగా అభిషేకించుటకు కావలసిన సంబరాలన్నిటియూ సమకూడినవి. అభిజిత్ లగ్నమందు అమరులందరూ జయ జయ నినాదములు సల్పుచుండగా దేవతల గురువైన బృహస్పతి దేవసేన కుమారస్వాములు సువర్ణ మణిమయ రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టి సేనాధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. అంతటా పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమార, దేవగణ సైన్యాధ్యక్షుడైనావు. దేవతలనందరినీ కాపాడవలసిన బాధ్యత ఇకపై నీదే. రాక్షసులతో రణము చేయునప్పుడు రణరంగములో విజృంభించి విజయుడైన కార్యసాధకుడువు కావాలని నా కోరిక. నీ వీర పరాక్రములచే అమరులను అభయముసంగి కాపాడాడు. వారికి రాక్షస పీడ లేకుండా చేయి. ఆపదల నుండి ఆదుకో. త్రిలోకాల్లోని దుర్మార్గులను మట్టుబెట్టు. సన్మార్గాలను రక్షింపుము. త్రిలోక పూజ్యుడై విరాజిల్లు. యజ్ఞ యాగాది క్రతువులు కాపాడు. గోబ్రాహ్మణులను ఎల్లప్పుడూ దయతో చూడుము. నాయనా షణ్ముఖ, తారకాసురుడు వరగర్వముతో విక్రమించుచున్నాడు. రుద్రగణములు వీరభద్రగణములు దేవతాగణ సహితుడై శోణిత పురవాసుడైన తారకాసురుని వధించి విజయుడై ఏతెంచి శాంతి భద్రతలను కాపాడు అని ఆదేశించాడు. పార్వతీదేవి, నాయనా కుమార కార్తికేయ, దేవగణమంతటినీ నీ సహాయమును ఆధీనమోహరించి చున్నావు. వీరందరూ రాక్షస గణములు సంహరించి వారి రుధిరములను త్రావి మాంసభక్షణ గావించగల సమర్థురాండ్రు అని పలికి ఆశీర్వదించింది. 33 కోట్ల దేవతలకు అనేక అస్త్రశస్త్రములు నొసంగిరి. కుమారస్వామియు నేడే శోణితపురముపై దండయాత్రకు ప్రారంభిస్తాను అని ప్రకటించగా అక్కడున్న వారందరూ హర్షమోదములు తెలిపిరి. కరతాళ ధ్వనులు మిన్నుముట్టినవి. తారకాసుడు తన గూఢచారుల వలన సమస్తము తెలుసుకున్నాడు. కుమారస్వామి జన్మ వృత్తాంతము, సైన్యాధిపత్య వివాహ మహోత్సవము విషములన్నిటియూ కులకషముగా తెలిసాయి. తన శోణితరముపై దేవతలు దండయాత్ర బయలుదేరని కూడా తెలిసింది. దేవదానవుల యుద్ధము. కుమారస్వామి శోణితపురమున ముట్టడించి తన రణబేరులను మ్రోగించాడు. బేరీ నినాదములు మారు మ్రోగాయి. రణగొణ ధ్వనులు మిన్నుమిట్టాయి. కుమారస్వామి దేవేంద్రుని పిలిచి, మహేంద్ర, శత్రువెంత దుర్మార్గుడైన ధర్మయుద్ధమునకు విరుద్ధముగా పోరాడరాదు. మనమొక రాయిబారి నొచ్చుటకు పంపినచో తారకుడు సంధి కొప్పుకొనుచో సమరమునకే సన్నద్ధములో తెలియును అని చెప్పి విశాఖుణ్ణి పిలిపించి, విశాఖ, రాయిబారిగా నీవు శోణితపురమునకు వెళ్ళి తారకాసుని నిండు సభలో మహేశ్వరుని కుమారుడకు షణ్ముఖుడు చెప్పమన్న మాటలివి. అసురశ్రేష్ఠ తారక, వరగర్వముతో వీరవీగుచు ధర్మస్వరూపుడగు దేవతలను ఓడించి హింసించుచున్నావు. మునీశ్వరుల మనుగడ కష్టమవుతుంది. నీ ఏలుబడిలో యజ్ఞయాగాదులు సక్రమంగా
జరుగుటలేదు. ప్రజలు బలి కష్ట నష్టములతో బాలబాగుచున్నారు. వారు శ్రేయస్సు దృష్టియించుకొని పాతాళమునకేగి అచట భోగవతి పురాన్ని పాలించు. ధర్మబద్ధులకు దేవతలను ధర్మబద్ధంగా స్వర్గానికి వదిలే. నీ మేలుకొరి చెప్తున్నా, లేనిచో యుద్ధమునకు సంసిద్ధుడు కమ్ము అని తెలియబరిచి అతని సమాధానమును నాకెరింగపమని షణ్ముఖుడు విశాఖునికి ఆజ్ఞాపించాడు. విశాఖుడు అట్లాగే చెప్పి వెళ్ళారు. రాయబారి విశాఖుని మాటలు విన్న తారకాసురుడు ఆగ్రహముతో తారాస్థాయికి చేరింది. విశాఖ, నన్ను ఆజ్ఞాపించుటకు షణ్ముఖుడు ఎంతవాడు? పసికొందును చూచి పరాజ్ఞకుటగునయ్యా, పసివాణిని నమ్మి పాతాళమునకు పలాలయమగుటయ్యా, ఎంతటి విపరీత వాగ్ధోరది అంపుటకు అతనికెట్లు ధైర్యము వచ్చుటకు నీకెట్లా మనసొప్పెను అని మిక్కిలి కోపముతో ప్రగల్భములాడి వారిని ప్రచ్ఛన్న యుద్ధములో ఢీకొని విన్నవించు అని విశాఖునికి చెప్పి పంపారు. తారకాసురుని తన మంత్రి సేనాధిపతులను సామంతరాజులను పిలిపించి, సభాసదులారా, శివకుమారుడు షణ్ముఖుడు మనపై దండయాత్రకు వర్తమానము వచ్చినది. యుద్ధము అనివార్యమని రాయబారిని త్రిప్పివంతిని. మీసతింపులు ప్రస్తుతము మాకంత్య అవసరము కావున సెలవియ్యండి అని కోరాడు. తారకేశ్వర ప్రభు, మీ ధాటికి దేవతలు తట్టుకోలేరని మాకు తెలుసు. మనము దేవతలతో సంధి చేసుకొనుట సర్వకల్ల పాతాల లోకములకు పొమ్మని చెప్పుటకు వారెవ్వరు? అసురులున్నంతకాలం అమరులకు అమర సౌఖ్య ప్రాప్తి కలుగచేయుట దుర్లభము. యుద్ధములో మనకు విజయమా, వీర స్వర్గమో రణరంగములో తేల్చుకొందాము అని అందరూ ముక్త కంఠముతో పలికారు. తారకాసురుడు లెస్సయని పలికి వారిని అభినందించి, రేపే రణరంగమునకు వైరులతో తారసిల్లుట, మీరందరూ సిద్ధం కండి అని హెచ్చరించాడు. ఇప్పుడు శ్రీవల్లి కుమారస్వామి యొక్క వివాహము ఎలా జరిగిందో తెలుసుకుందాం. మార్కండేయ మహర్షికి నందీశ్వరుడు ఇట్లా చెప్పమని సూతుడు శౌనకాది మహామునులతో చెప్పుచున్నాడు. దేవసేన కుమారస్వామిలు స్వర్గలోకములో సుఖముగా కలకాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరుల ఆనతితో కైలాస విహారమునకై బయలుదేరారు. వారనంద పారవస్యముతో విహరించుచున్నప్పుడు నారదుడు అచుట వచ్చాడు. కుమారస్వామి నారదునితో, నారద, త్రిలోకవాసులందరూ కుశలమే కదా అని ప్రశ్నించాడు. కుశలమే అని విన్నవించాడు నారదుడు. కానీ నీతో ఒక ముఖ్య విషయము చర్చించాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పమన్నాడు కార్తికేయుడు. షణ్ముఖ, దగ్గరలో పులింద దేశమన్నది. దాని రాజధాని బిల్లపురము. పులివందుడు దేశమునకు అధిపతి. రాజు ప్రజలను ధర్మబద్ధముగా కన్నబిడ్డవలే పాలించుచున్నాడు. శివభక్తి పరాయణుడు. నారదుడు బిల్లపురమునకు కెగిరి పులిందరాజు దంపతులను కలుసుకొన్నాడు. పులిందుడు నారద మహర్షిని చూచి రీతిని సత్కరించి ఒక ఉచితాసనముపై కూర్చుండ నియోగించారు. నారద మహర్షి, మా శ్రీవల్లిని చూచితిరి కదా, పెండ్లియుడు వచ్చిన పిల్ల. రూపు, లావణ్య, సౌందర్యములకు లోటు లేదు. వరిని చూచుట కష్టతరమగుచున్నది. త్రిలోక సంచారాలు సర్వము నెరింగినాను మీకు తెలియకుండవు కావు. మా శ్రీవల్లికి కాబోయే భర్త ఎవరు, ఎచట ఉన్నారు, సెలవియ్యండి అని పదే పదే వ్రాకుపుచ్చారు. బ్రహ్మకుమారుడగు నారదుడు చిరునవ్వు నవ్వి, పులిందా, నీ తనయ శ్రీవల్లికి తగిన వరుడు కైలాసమునందున్నాడు అని చెప్పి వెళ్ళాడు. మహేశ్వరుని కుమారుడైనటువంటి కుమారస్వామియే మీ తనయకు తగ్గనట్లుగా ఉంటారు. భువనైక మోహనుడు, రూపురేఖల లావణ్యములందరిగాడు, మిక్కిలి శౌర్య పరాక్రములు కలవాడు. మీ కన్యతో పాటు మీరు కూడా ప్రశస్తి నొందగలరు. కుమారస్వామి, శ్రీవల్లి ఒకరినొకరు ఏడుజోడు. వారిద్దరి దాంపత్యము సుఖమును సుఖించగలరు. అనగానే అచ్చటనే ఉన్న శ్రీవల్లి హృదయము ఆనంద పారవస్యముగా మునిగిపోయినది. నారదుడు ఇంకా తారకాసుని మొట్టుబెట్టి తిట్ట, అతడు సర్వదేవతా సైన్యాధ్యక్షులను అసహాయ శూరుడు. కుమారస్వామి, మీ కళ్ళుటక మీకంత అమోధము. శ్రీవల్లి తనతో, నేను బిల్లపుత్రికను, దేవ సైన్యాధ్యక్షులైన కుమారస్వామికి తగుదునా, నన్ను అతడు పరిగ్రహించునా, త్రినేత్రుడు అంగీకరించునా? నారద మహర్షి వచ్చి నన్ను చాలా ఇరకాటంలో పెట్టారు. నా మనస్సు పరిపరి విధములుగా పోవుచున్నది అని విరహ వేదన పొందగలిగెను. చెలికత్తెలు శ్రీవారిని ఊరడించడకై తన విహారమునకు తీసుకొని పోయిరి. ఇచ్చట కుమారస్వామియు తన సర్వజన మోహనాకారి శ్రీవల్లి అంతటి సుందరాంగి మరెచ్చటా లేదని చెప్పినాడు. మా
వారిరువురకు పరిణయమగునని కూడా చెప్పినారు. ప్రస్తుతము నా మనస్సు ఆందోళన చెందుతున్నది. పులిందులతో వియ్యమునకు నా తల్లిదండ్రులు అంగీకరింపలేదు కదా. దేవసేన దీనికి ఒప్పుకొంటుందా? నా చిత్తము కలవరపాటు చెందుతున్నరెందుకో అని పరిపరి విధములుగా తలకిపోయెను. ఇంతలో స్కందుడు భూలోక విహారమునకు వచ్చి చెలికత్తెలతో వనవిహారము చేయుచున్న ప్రదేశమునకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అంతటా శ్రీవల్లి చెలికత్త ఒకటి స్కందుని సమర్పించి, స్వామి, ఏకాంత ప్రదేశమున శ్రీవల్లి మీ కొరకై వేయుచున్నది. మిమ్మలను కలవాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నది. వేగిరమే ఏతెంచి మీ దర్శన భాగ్యము ప్రసాదించండి అనగానే ఉమాశకుడు ఉలిక్కిపడి, ఏమి నేనెచ్చట నుండునో ఏకాంత ప్రదేశమున శ్రీవల్లి సత్వరము కలుసుకొనదనని తలంచి చతురికతో పోయి శ్రీవల్లిని కాంచెను. శ్రీవల్లియు మహాదానంత భరితురాలై సిగ్గు ముగ్గులై లజ్జాతిశయమున ఓకింత సిగ్గుపడుచు సంకోచించుచు, స్వామి, నేనొక బిల్లపుత్రికను లయేశ్వరుని కోడలగుటకు నాకు అర్హత కలదా అని సంశయము కలుగుచున్నది అనగానే కుమారస్వామి, సుందరాంగి, నీ రూపురేఖ లావణ్యములు నన్నెంతగానో పరవశింపచేసినవి. నీ యందు అనురాగమనే నేనిప్పుడే నా మాతాపితరుల కడిగి మన వృత్తాంతము వినిపించెదను. అంత కనుక నిశ్చింతగా ఉండుము అని నిష్క్రమించెను. కుమారస్వామి కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులతో విషయము చెప్పుటకు సంకోచించపండుగా పులిందరాజు దంపతులు అచ్చటికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని పూజించి ప్రసన్నం చేసుకొని వచ్చిన పనిని విన్నవించిరి. ఉమాశంకర్ వెళ్ళి తల్లిదండ్రులతో విషయము చెప్పుటకు సంకోచించపండుగా పులిందరాజు దంపతులు అచ్చటికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని పూజించి ప్రసన్నం చేసుకొని వచ్చిన పనిని విన్నవించిరి. ఉమాశంకరులు ఆనందభరితులై రంగరంగ వైభవంగా శ్రీవల్లి కుమారస్వాములకు పరిణయము అయ్యింది. ఇదండి మనకి కుమారస్వామి యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా తెలుసుకున్నాం కదండి. ఆయన జన్మరహస్యం, ఆయనకి షణ్ముఖుడు అనే పేరు ఎలా వచ్చింది, అలానే తారకాసునితో యుద్ధము, సైన్యాధ్యక్షత ఎలా ఇచ్చారు, శ్రీవల్లితో పెళ్ళి ఎలా అయింది, అలానే దేవసేన దేవితో పెళ్ళి ఎలా జరిగింది, అన్నీ కూడా క్లియర్గా తెలియచేశాను కదండి. ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.